భోజనం ఎలా ఉంది? ఏంటి బాగుందా? ఈ భోజనం మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మంగళగిరి. మంగళగిరి. ఏం పని చేస్తారు మీరు? నేను మామూలుగా రైటర్ అండి. స్విగ్గీ చేస్తూ ఉంటాను. ఓకే, స్విగ్గీ చేస్తూ ఉంటా. అంటే వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాను. ఖాళీ టైంలో స్విగ్గీ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఇప్పుడు ఈ భోజనం మీకు ఉపయోగపడుతుంది అంటారా? బాగుందా? 5 రూపాయల కంటే పర్లేదండి. ఇప్పుడు 5 రూపాయలకి ఏమొస్తుందండి? ఇప్పుడు కొంతమంది విమర్శిస్తున్నారు, 5 రూపాయల భోజనం వాళ్ళు సరిగ్గా పెట్టట్లేదు, మంచిగా లేదు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? నాకైతే బాగుందండి. మరి నాకైతే బెటర్గానే ఉంది. 5 రూపాయలు అంటే 5 రూపాయలు అంటే టీ కూడా రావట్లేదు కదండి బయట. మినిమం ఒక 10 రూపాయలు 8 రూపాయలు లేకుండా టీ లేదు కదా. మరి ఒకప్పుడు ఉండేది 5 రూపాయలు, టీ కూడా లేదు కదా. 5 రూపాయల కంటే బెటర్ అండి. ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా ఇక్కడ తిని వెళ్తారు. అసలు టేస్ట్ అనేది చూద్దాం ఎలా ఉంది అనే దానికోసమైనా తినేసి బాగుందంటే మళ్ళీ వస్తూ ఉంటారు. అదండి. మీరు ఇప్పుడు పని చేసుకున్న ప్రతి ఒక్కరికైతే ఇక్కడే వచ్చి తింటారు. పెద్ద పెద్ద కొంతమంది అయితే ఆ కారులో కూడా దిగి వచ్చి తినే వెళ్తున్నారు. అంటే వాళ్ళు టేస్ట్ చూద్దామని కానీ ఎలా పెడుతున్నారని కానీ తెలుసుకోవడానికి కూడా వాళ్ళు. మేము కూడా టేస్ట్ చూస్తాం. ఎన్న గంటలు మేము కూడా టేస్ట్ చూసి వెళ్తాం. అవును, చూడండి. మీరు చూసి మీ ఒపీనియన్ మీకు ఉంటుంది కదా.